వాస్తవంగా ఎవరైనా సరే ఇటువంటి సందర్భంలో తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని స్మరించుకుంటాం. అయితే దరిసింహస్వామి అనగానే ఉగ్ర రూపానికి మారు పేరు అనుకుంటాం. కానీ సారు హృదయం వెన్నె లాంటిది. నల్లగొండ జిల్లాలో నాకు జాబ్ వచ్చిన తర్వాత గుర్రంపోటు మండలంలో నేను జాబ్ చేస్తున్న సందర్భంలో ఒకానొక రోజు ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీస్ని పేల్చేశారు నక్సలైట్లు. అప్పుడు బ్యానర్ మీద విద్యుత్ ఏఈ కబడ్దార్ బలవంతం అంటే నేను బిల్లుల దగ్గర కొంచెం కఠినంగా ఉండి వసూలు చేస్తుంటా. కబడ్దార్ అని బ్యానర్ పెట్టారు. నేను ఇక భయపడ్డా, నక్సలైట్లు ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసర్ పేల్చారంటే పోలే. అయితే అప్పుడు దశరథ ఎస్సీ గారు ఉన్నారు. నాకు కార్పొరేట్ ఆఫీసర్ నుంచి డి కోటేశ్వరరావు ఏఈ గుర్రంపోటు మేబీ పోస్టెడ్ ఎయిదర్ సూర్యాపేట టౌన్ ఆర్ మిర్యాలగూడ టౌన్ అని ఆర్డర్ వచ్చింది. ఇక నేను మిర్యాలగూడ అన్నాను, పోయి జాయిన్ అయ్యా. అయినా కూడా బయట తిరగాలంటే భయం. నక్సలైట్ అంటే అప్పుడు అట్లా ఉండే. ఆ సందర్భంలో సార్ నా దగ్గర వచ్చి ఓదార్పు ఇవ్వడమే కాకుండా చాలా విషయాలు, సార్ మీకు గుర్తుందో లేదో మనం ఇద్దరం మళ్ళీ రోడ్ దాటి కూర్చొని దాదాపు 30 గంట నన్ను భరోసా ఇవ్వడమే కాకుండా నువ్వు చాలా డేర్ కానీ చూడటానికి అందరూ ముద్దుగా కనబడతారు కానీ ఎవరి దగ్గర ఏముందో తెలియదు, నువ్వు బోళా శంకరులుగా మాట్లాడడం తగ్గించి ఇక నువ్వు ఇప్పుడు చేస్తుంటే ఇంకా మంచిగా చేసుకో, ఇంకా నీకు భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. సార్ మీకు అప్పుడు చెప్పారు, మీరు మర్చిపోయారేమో కానీ మీరు కనబడ్డప్పుడు కూడా నేను ఎంతో ఆప్యాయతతో మిమ్మల్ని పలకరిస్తున్నా. రెండవ సందర్భం ఎక్కడంటే ఆ రాష్ట్రపతి నిలయంలో నేను అక్కడ డీగా సికింద్రాబాద్లో ఉన్నప్పుడు లైన్స్ విభాగంలో సార్ వచ్చారు. వచ్చి గతంలో ఉన్న విషయాలు చెప్పడమే కాకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి సందర్భంలో ఎలా ఉండాలనే విషయం చెప్పటము మరియు సార్ యొక్క నిబద్ధతతో కూల్గా ఆన్సర్ చెప్పి మమ్మల్ని బలపరిచి మాలో అంటే రాష్ట్రపతి నిలయం అంటే ఎంత జాగరూకతతో ఉండాలో తెలియజేసిన ఒక వ్యక్తిగా మేము సార్ని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ యొక్క భావి జీవితం కుటుంబ సభ్యులందరూ భవిష్యత్తులో మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ